పరిశ్రమల పరిసర ప్రాంతాలు కలుషితమవుతాయి. సాగు, తాగునీరు పంట పొలాలకు పనికి రాకుండా పోతోంది. కానీ కరీంనగర్ జిల్లా రామగుండంలో మాత్రం సిచ్యువేషన్ డిఫరెంట్ గా ఉంది. రామగుండం విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి విడుదలైన వ్యర్థాలు పంట పొలాలకు ఎరువుగా యూజ్ అవుతోంది. ఎన్టీపీసీలో కరెంట్ ఉత్పత్తి కోసం వినియోగించే బొగ్గును మండించిన తర్వాత బూడిద వెలువడుతుంది. ఇలా వెలువడిన బూడిదను పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలకు సరఫరా చేస్తున్నారు. గతంలో ఎన్టీపీసీ నుంచి వెలువడిన బూడిద వృధాగా పడి ఉండేది. అన్నామలై యూనివర్సిటీకి చెందిన హరివళగన్ బూడిద వినియోగంపై పరిశోధనలు చేశాడు. బూడిదను పొలాలకు ఎరువుగా వాడితే అధిక దిగుబడి సాధించవచ్చని నిరూపించాడు. దీంతో 6 ఏళ్లుగా ఎన్టీపీసీ నుంచి వెలువడే బూడిదను పరిసర ప్రాంతాల్లోని రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. బూడిద వినియోగంపై ఎన్టీపీసీ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఎన్టీపీసీ నుంచి నిత్యం 12,000 టన్నుల బూడిద వెలువడుతుంది. గతేడాది రబీ, ఖరీఫ్ సీజన్లో చుట్టుపక్కల గ్రామాల్లోని 1400 ఎకరాల్లో 15,000 మెట్రిక్ టన్నుల బూడిదను చల్లారు. దీంతో అధిక దిగుబడి సాధించామంటున్నారు రైతులు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎన్టీపీసీ వాళ్ళు మాకు ఫ్రీగా బూడి ఇస్తారు. దానితో కొంత ఫలితం ఉన్నదని చెప్పి అంటారు. ఫలితం తీసిరు కొంతమంది. కాబట్టి మేము ఎన్టీపీసీ వాళ్ళు ఫ్రీగా పోతున్నారు కాబట్టి మేము ఈ బూడిది వాడుకుంటాం. పంటకు బూడిద వినియోగించడంతో చాలా లాభాలున్నాయి. పొలాల్లో నీటి నిల్వ శక్తి 60% పెరుగుతుంది. కిలో బూడిదలో పంటకు అవసరమయ్యే నత్రజని, భాస్వరం, పొటాష్, కాల్షియం లభిస్తుంది. భూసారం, పారదర్శకత పెరిగి అధిక దిగుబడి సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. బూడిద వాడకంలో ఆహార ఉత్పత్తులు కూడా పెరుగుతాయంటున్నారు అధికారులు. మొత్తానికి పంటకు బూడిదే బంగారమైంది. బూడిదను పొలాలకు ఎరువులుగా వాడుతూ తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి పొందుతున్నారు ఇక్కడి రైతులు.